Hi guys, welcome back to my channel, Raghu Diar's Vlog. After a very long time, I will meet you. Today I am coming to barbecue with my brother. Today I am going to show you how many items are there in a barbecue. Okay guys, let's go. మీకు మెనూలో ఏమేమి ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇవి స్టార్టర్స్, సూప్స్, సలాడ్స్ అండ్ లైవ్ కౌంటర్ డెజర్ట్స్. ఆఫ్టర్ దట్ సేమ్ ఇవే ఉంటాయి. మెనూలో డ్రింక్స్ ఏముంటాయో చూపిస్తాను చూడండి. ఓవరాల్గా చెప్పాలంటే అన్నీ నైస్. ఇప్పుడు దాకా స్టార్టర్స్ తిన్నాము, చాలా బాగుంది. పైనాపిల్ అయితే అన్నీ కలిపారు, దీంట్లో మిక్స్ చేశారు, ఇంకా సూపర్. ఇప్పుడు చూసుకుంటే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడికి వచ్చినట్టయితే మనం సూప్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి టొమాటో సాస్, దాంట్లో వేసుకోవడానికి బ్రెడ్ స్టిక్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి రైస్ ఐటమ్ కింద వెజ్ బిర్యానీ అయితే పెట్టారు మన కోసం. ఆ తర్వాత మన కోసం గోబీ మంచూరియా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ చిల్లీ గార్లిక్ నూడిల్స్ కూడా ఉండాలి, అవి అయిపోవడంతో మన సర్వర్ తీసుకురావడానికి వెళ్ళారు. నెక్స్ట్ ఇది సోఫా కర్రీ అని అంటారు. ఆల్మోస్ట్ మీరు ప్రతి రెస్టారెంట్లో చూసినట్టు ఉంటుంది, బట్ ఇది మాత్రం స్పెషల్. ఆలు గోబీ టమాటర్ అని అంటారు. ఇది వస్తే ప్లెయిన్ రైస్ ఇష్టపడే వాళ్ళ కోసం అని చెప్పేసి ప్లెయిన్ రైస్ అయితే ఉంది. అండ్ దాల్ మఖానీ అండ్ ఇటువైపు వచ్చేసేటట్లయితే కడాయి వెజ్, ఇది వచ్చేసి పన్నీర్ మఖానీ. సో రెండింటికి గ్రేవీ ఒకేలా ఉంటుంది, బట్ ఐటమ్సే మారుతాయి. నెక్స్ట్ ఇది వచ్చినట్లయితే మన కోసం సలాడ్, క్యారెట్, ఆనియన్, జీరా. ఇటువైపు వచ్చేసినట్లయితే మనకి పాస్తా సలాడ్ అండ్ బ్రోకలీ సలాడ్ అండ్ మటర్ సలాడ్, కార్న్ మటర్ సలాడ్ అంటారు. ఓకే క్యారియన్ ఇది రష్యన్ సలాడ్, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మోర్ ఇది వచ్చేసి ఫ్రూట్ సలాడ్, ఎవరైతే డైట్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ కోసం. అండ్ ఇది వచ్చేసి ఆలు పీనట్ చాట్. మీరు ఒకళ్ళు వచ్చినట్లయితే దీన్ని మాత్రం ట్రై చేయండి, ఎందుకంటే ఇది 2 స్పూన్స్ తినడంతో మనకి చికెన్ మాచా సూప్, మనం నాన్ వెజ్ లవర్స్ సూప్ దానికోసం ట్రై చేయడానికి. అండ్ దాంట్లో వేసుకోవడానికి అని చెప్పేసి మనకి స్పెషల్ ఐటమ్ ఇది, మీకు ఐడియా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, అందరు ఫుల్ ఖాళీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రోస్టెడ్ పర్ఫెక్ట్స్. అండ్ ఇటువైపు వచ్చేసినట్లయితే ఇది బటర్ చికెన్ మన నార్త్ ఇండియన్స్ కోసం. అండ్ ఇది మై ఫేవరెట్ మటన్ రుగాలి గోష్. ఇది ఆల్రెడీ నా ఫ్రెండ్కి నేను ప్రిఫర్ చేశాను. ఇది కానీ తింటే వామో వాడేవాడు. నెక్స్ట్ ఇది ఫిష్ కర్రీ యావరేజ్ చేశారు బాగా. ఫిషా ఫైనల్గా
చెప్పొచ్చేదంటే ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళు పెద్ద బ్యాట్స్మెన్స్ అయితే రావాలి, అలాగా తక్కువ తక్కువ తినే వాళ్ళు అయితే రాకూడదు. ఈజీ బ్యాట్స్మెన్ బ్యాట్మెన్ సిక్స్లే. మనమైతే స్వీట్ అయితే టేస్ట్ చేద్దాము. స్వీట్ ఎలా ఉంటుందా? గులాబ్ జామ్ ఇప్పుడైతే మనము స్వీట్ అయితే టేస్ట్ చేద్దాం. డెజర్ట్స్ నాకైతే ఈ టేస్టీగా అనిపిస్తుంది. ఇది కేసరి పన్నీర్. మళ్ళీ ఇప్పుడు మనం చాక్లెట్ సెలబ్రేట్ పెప్సీ తీసుకున్నాం. జెల్లీ బెల్లి అండ్ క్యారెట్ పండింగ్ అనేది. రవ్వ కేసరి ఇదేందో నాకు తెలీదు. కోకోనట్ పండింగ్. ఇవన్నీ మొత్తం అన్నీ వచ్చాయి, స్వీట్స్ నాన్ వెజ్ అన్నీ. ఇవి కాకుండా నేను సపరేట్ అయితే ఒకటైతే ఆర్డర్ చేశా, లైమ్ జ్యూస్ అనేది. అప్పుడైతే వచ్చేసింది. చూడండి, ఇదే లైమ్ జ్యూస్. ఇది సపరేట్, మనకి సపరేట్ ఛార్జెస్ అయితే పడతాయి. దీనికి మనం సపరేట్గా పే చేయాలి. నైస్, గుడ్. డెజర్ట్స్ స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి. దాంతోపాటు నాన్ వెజ్ కూడా చాలా బాగున్నాయి. ఎంతైనా కుమ్మచ్చు, నాన్ వెజ్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చూపిస్తాను, చూడండి. అన్న అయితే సెకండ్ రౌండ్కి వచ్చాడు. అన్న ఇదేయి ఇదేది జిలేబీ విత్ రబ్ది. నాకు వద్దేనా? ఇదేలా దాంట్లో పెట్టాలా? బాలేదు. ఇంకోటి వేసుకున్నాను, నేను తింటా. గోవా అది యావరేజ్. నాకు ఈ బార్బిక్యూ మొత్తంలో నాకు నచ్చిన ఫుడ్ ఏదైనా ఉందంటే ఈ స్పైసీ కార్న్. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో సూపర్ టేస్టీ, తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది.
ఓకే వ్యూవర్స్, మొత్తం అంతా తినేసాము. ఫైనల్గా బిల్ అయితే తడిచి మోపుడైంది, 2046 రూపాయలు అయితే అయింది. ఫైనల్గా అయితే ఫుడ్ అయితే స్టార్టింగ్లోనే కుమ్మేసాం. స్టార్టప్స్తోనే మాకు కడుపు నిండిపోయింది. ఆ తర్వాత ఇంకా తినడానికి ఏం లేదు. ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, స్వీట్స్తో సరిపెట్టేసాం. అదేవిధంగా ఇక్కడ వచ్చే వాళ్ళు అయితే మంచి బ్యాట్స్మెన్స్ అయితే రావాలి. మా అన్న తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు. అన్న ఎట్లుందన్నా ఫుడ్? ఎక్సలెంట్. ఓకే, కామెంట్ చేయండి వ్యూవర్స్. ఇంత వీడియో ఈ రోజుకి. ఓకే వ్యూవర్స్, మళ్ళీ వీడియోలో కలుసుకుంటా. ఓకే, బాయ్.